హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన విర్చువల్ కార్డ్ అంటే ఏంటి, విర్చువల్ కార్డ్కి ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. సో విర్చువల్ డెబిట్ కార్డ్ అంటే ఏంటి? విర్చువల్ డెబిట్ కార్డ్కి ఫిజికల్ డెబిట్ కార్డ్కి డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఫిజికల్ డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో మనం చేతితో పట్టుకోగలం, విర్చువల్ డెబిట్ కార్డ్ని చేతితో పట్టుకోలేము, ఇంతే డిఫరెన్స్. దీంట్లోనూ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, దీంట్లోనూ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అయితే ఫిజికల్ డెబిట్ కార్డులో మీరు ఏటీఎం మిషన్కి వెళ్ళి స్వైప్ చేసుకుని మనీ తీసుకుంటారు, ఇందులో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకొని మనీ ఇంకొకరు పంపించుకోవచ్చు అనమాట. ఇంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. విర్చువల్ డెబిట్ కార్డ్ అంటే ఇది ఒక డిజిటల్ కార్డ్ అనమాట. మన ఫోన్లో స్టోర్ అయి ఉంటుంది, ఆ ఫోన్లో నుంచి మనం ఏదైనా చేయొచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మీరు ఎప్పుడైనా పర్స్ మర్చిపోయినా అయ్యో డెబిట్ కార్డ్ ఇంట్లో మర్చిపోయినా అని చెప్పేసి మీరు ఫిజికల్ డెబిట్ కార్డ్ని మీరు ఆ పర్స్లో మర్చిపోతారు కాబట్టి మీకు మళ్ళీ ఎక్కడైనా స్వైప్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉండదు. అదే ఒక విర్చువల్ డెబిట్ కార్డ్ అనుకోండి, మీకు మీ యొక్క ఫోన్లోనే స్టోర్ అయి ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫోన్లోనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది దీనికి డిఫరెన్స్ అది, అంతే. సో విర్చువల్ డెబిట్ కార్డ్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను. సో విర్చువల్ డెబిట్ కార్డ్కి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో అది చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఎస్బీఐ యోనో అవ్వచ్చు, ఎస్బీఐ యోనో లైట్లో అవ్వచ్చు, రెండింటిలోనూ ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగిందనమాట విర్చువల్ డెబిట్ కార్డ్కి అప్లై చేసుకోవడానికి. ఆ రెండింటిలో ఏదో ఒకటి మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత రెండింటిలోనూ ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మేనేజ్ కార్డ్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ ఫిజికల్ డెబిట్ కార్డ్ అని చెప్పేసి ఇందాక దాని అర్థం ఏంటో చెప్పాను కదా, ఇక్కడ విర్చువల్ డెబిట్ కార్డు ఇది ఆన్లైన్, ఇది ఆఫ్లైన్ అనమాట. ఫిజికల్ అంటే ఆఫ్లైన్, విర్చువల్ అంటే ఆన్లైన్ అనమాట. అదే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫిజికల్ డెబిట్ కార్డ్ పైన చూసినట్లయితే ఇక్కడ మీ ఫిజికల్ డెబిట్ కార్డ్ని మీరు మేనేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ విర్చువల్ డెబిట్ కార్డ్ పైన మన టాపిక్ కాబట్టి విర్చువల్ డెబిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఇక్కడ విర్చువల్ డెబిట్ కార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ విర్చువల్ డెబిట్ కార్డ్ వ్యూ ఆర్ మేనేజ్ కార్డ్, మీరు విర్చువల్ కార్డ్ మీకు ఆల్రెడీ ఉన్నట్లయితే మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అదే కొత్త దానికి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ విర్చువల్ డెబిట్ కార్డ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెలెక్ట్ డెబిట్ అకౌంట్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. మీ యొక్క అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది షో అవుతుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ దట్ మీ యొక్క అకౌంట్ టైప్ ఏంటి, మీ బ్రాంచ్ ఏది అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ కార్డ్ నెట్వర్క్ అని చెప్పి వస్తుంది కదా, మీ యొక్క సెలెక్ట్ కార్డ్ నెట్వర్క్, మీ యొక్క కార్డ్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో యారో మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు వీసా కావాలా, వీసా కార్డ్ కావాలా, మాస్టర్ కార్డ్ కావాలా, రూపే కార్డు కావాలని చెప్పేసి అడుగుతుంది. ఓకే, మీరు ఈ మూడాట్లో ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను రూపే కార్డు కావాలని చెప్పి అంటున్నాను కాబట్టి రూపే అనే దానిపైన క్లిక్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ విర్చువల్ కార్డ్ వేరియంట్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే విర్చువల్ రూపే గ్లోబల్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చింది, దానిపైన క్లిక్ చేయండి. లేదు ఇది వద్దనుకుంటే ఇక్కడ పైన మాస్టర్ అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నొక్కినట్లయితే మీకు విర్చువల్ మాస్టర్ గ్లోబల్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. నేను రూపే డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ ఆన్ విర్చువల్ కార్డ్, ఆ యొక్క విర్చువల్ కార్డ్ పైన ఈ నేమ్ ఏమని రావాలని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట. ఆ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. నేను ఇక్కడ నేమ్ అనేది ఇస్తున్నాను. నేమ్ ఏమని రావాలో అది నేను ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు అక్కడ నేమ్ అనేది వస్తుంది అనమాట. సేమ్ మీ బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ పేరు అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం లోడ్ అయితే తీసుకుంటుంది, లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఓటీపీ టు ప్రొసీడ్ విత్ ట్రాన్సాక్షన్ అని చెప్పి ఆప్షన్ వచ్చింది. ఓటీపీ అనేది వస్తుంది మీ ఫోన్ నెంబర్కి. ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ 213067 అనమాట, 213067 ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లోడ్ తీసుకొని నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడాలి ఏమవుతుందో. లోడింగ్ అయితే అవుతుంది, కొంచెం ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉండడం వల్ల. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే విర్చువల్ డెబిట్ కార్డ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే విర్చువల్ డెబిట్ కార్డ్ జనరేట్ అయింది, ఆ యొక్క కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కార్డ్ పైన పేరు ఏదైతే రావాలనుకుంటున్నామో అది వచ్చింది. తర్వాత ఇక్కడ ఆ యొక్క కార్డ్ నెంబరు, తర్వాత CVV అండ్ పిన్
అండ్ వ్యాలిడ్ అప్ టు ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉందో చెప్పి మొత్తం అయితే ఇక్కడ రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే టు యూజ్ ద విర్చువల్ డెబిట్ కార్డ్ యూ నీడ్ టు ఫస్ట్ యాక్టివేట్ ద కార్డ్, క్లిక్ ఆన్ బిలో బటన్ టు యాక్టివేట్ ఆర్ విజిట్ యాక్టివేట్ విర్చువల్ కార్డ్ సెక్షన్ ఇన్ ద యాప్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు యాక్టివేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కార్డ్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఈ కార్డ్ మనం ఎంచక్కా యూస్ చేసుకోవచ్చు. ఆ కార్డ్ని యూస్ చేసుకోవడానికి అని చెప్పేసి మనం ఈ యొక్క యోనో లైట్ యాప్లోకి వచ్చి ఆ కార్డ్ని అయితే యూస్ చేయడం అయితే చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, విర్చువల్ కార్డ్ అంటే ఏంటి, వాటికి ఎలా అప్లై చేయాలని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలాగా సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.